డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. చాలా మంది పిల్లలకి పై చదువులు చదవాలనుకుంటూ ఉంటారు. గ్రాడ్యుయేషన్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ కోర్సెస్కి సంబంధించి ఉంటుంది. అది అబ్రాడ్లో అయితే బాగుంటుందన్న ఏదో డ్రీమ్ ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుందని. బట్ దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉండదు. పేరెంట్స్ వైపు చూస్తేనేమో చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది. ఏ విధంగా వెళ్ళాలి, అవకాశం ఏ విధంగా అని ఎదురుచూపులు చూస్తుంటుంటారు. వాళ్ళ కోసం గవర్నమెంట్ చేయూతనిచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? వాళ్ళకి మనం అవేర్నెస్ని క్రియేట్ చేయొచ్చా? అవునండి, ఇది పూర్తిగా అవేర్నెస్కి సంబంధించినటువంటి వీడియో. ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇద్దరూ కూడా, రెండు ప్రభుత్వాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అందరికీ కూడా టాలెంట్ ఉండి విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకి 1, 2 కాదండి 20 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తున్నాయి, స్కాలర్షిప్. సో గ్రాంట్ అంటే ఒకటి సెలెక్ట్ అయితే ఇంకా కట్టవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇవి లోన్స్ అది కాదు. సో కంప్లీట్ గ్రాంట్ 20 లక్షలు గ్రాంట్ ఇస్తుంది. 20 lakhs. మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఓన్లీ తెలంగాణ సంబంధించినటువంటి పథకానికి పరిమితం అవుదాం, ఎందుకంటే రూల్స్ రెండు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో క్లారిటీ వస్తుంది. ఇదంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి పిల్లలకి. ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయిందండి. సో ఎక్కడ చదువుకున్న రైట్, సో ఆపర్చునిటీస్ ఉన్నాయి అట్లాగే. సో కొన్ని కుటుంబాల్లో పాపం అది ఎస్సీ కేటగిరీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, లేదా జనరల్లో కూడా, లేదా బీసీ కావచ్చు, వాళ్ళకి టాలెంట్ ఉన్నా సరే విదేశాల్లో చదువుకునేటువంటి అవకాశం రావాలి అన్నట్లయితే ఖచ్చితంగా డబ్బులు కావాలండి. సో ఈ గవర్నమెంట్ 2015లో ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి అయితే ఓవర్సీస్ స్కాలర్షిప్ అని అంబేద్కర్ గారి పేరు మీద, అదే మైనారిటీస్కి అయితే చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని, అట్లాగే బీసీ, ఈబీసీకి సంబంధించినటువంటి అయితే మహాత్మా జ్యోతిబా పూలే గారి పేరు మీద ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ 3 డిఫరెంట్ పేరు మీద ఇవ్వడం జరుగుతుందండి. దీనికి 20 లక్షల వరకు కూడా గ్రాంట్ ఇస్తారండి. సో దీన్ని సెలెక్ట్ అవ్వాలి అన్నట్లయితే, అంటే అందరూ కూడా, అంటే ఎవరైతే డిగ్రీ పూర్తయ్యి మాస్టర్స్ని ఓవర్సీస్లో చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవాలి. మాస్టర్స్ చేయాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం, చాలా మంచి అవకాశం. ఇప్పుడు ఇది కోర్స్ చేయాలనుకున్నట్లయితే ఎలిజిబిలిటీ చూస్తే మనం వాళ్ళ యొక్క పేరెంటల్ ఇన్కమ్ less than 5 lakhs ఉండాలండి. less than 5 lakhs ఇయర్లీ. వార్షిక ఆదాయం 5 లక్షల కన్నా తక్కువ ఉండాలి. అది ఒక మొట్టమొదటి పాయింట్. వీళ్ళు తీసుకునేటువంటి అడ్మిషన్ కొన్ని పర్టికులర్ కంట్రీస్ ఉన్నాయి. టాప్ కంట్రీస్ అంటే USA, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, UK, సింగపూర్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఈ కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి, రెండో కండిషన్. మూడవది, ఇది ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. ఇది మూడో కండిషన్ అండి. ఇక నాలుగవది, వీళ్ళని ఎలాగా ఎలిజిబిలిటీ వస్తుందంటే, ఎలాగ శాంక్షన్ లెటర్స్ వస్తాయి వీళ్ళకి అనేటప్పుడు, వీళ్ళకి అంటే ఎక్కువ మంది దీనికి మొగ్గు చూపుతా ఉన్నారు. కిందటి ఏడాది చూస్తే సుమారుగా 473 మంది విద్యార్థులు దీన్ని అప్లై చేసుకున్నారు. గవర్నమెంట్కి సంబంధించి బడ్జెట్ లిమిటేషన్స్ ఉండటంతో ప్రతి ఏడాది వాళ్ళు ఒక నెంబర్ పెట్టుకున్నారండి. ఒక 100 మెంబర్స్కి ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళలో 100 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. మరి సెలెక్ట్ చేయాలంటే మెరిట్ ఉండాలి కదండి. ఆ మెరిట్ ఏ ప్రాతిపదికన? సో ఇది రికమెండేషన్ కాదు కదా. సో కాబట్టి ఆ మెరిట్ ప్రాతిపదిక ఏమిటి అనేటువంటి దాన్ని కూడా కొన్ని ప్రమాణాలు వాళ్ళు నిర్దేశించడం జరిగింది. దీంట్లో ఏమిటంటే అండి, వీళ్ళు GRE, GMAT లేదా IELTS కానీ టోఫెల్ కానీ రాయాలి. సో వీటిలో స్కోర్ ఉంటుంది. అట్లాగే వాళ్ళు గ్రాడ్యుయేషన్లో CGPA కావండి లేదా మార్క్స్ కానివ్వండి ఉంటాయి. సో వీటిని ప్రాతిపదికగా చేసుకొని గ్రాడ్యుయేషన్ మార్క్స్ని 60% వెయిటేజ్ తీసుకోవడం జరిగింది. GRE, GMAT స్కోర్ని 20%, అది కానీ ఇది కానీ ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. టోఫెల్ కానీ IELTS కానీ 20%. అంటే అక్కడ 40% వాటి నుంచి 60% గ్రాడ్యుయేషన్కి సంబంధించి స్కోర్స్ని తీసుకొని దాన్ని నార్మలైజ్ చేస్తారనమాట అండి. దాంట్లో మెరిట్ వచ్చినటువంటి పిల్లలు ఈ ఆర్డర్లో ఈ 100 ఎవరైతే ఏదైతే అనుకున్నారో వాళ్ళకి శాంక్షన్స్ ఇస్తారండి. సో 20 lakhsతో పాటుగా వీళ్ళకి ఒక వీసా ఖర్చులు, దాంతోపాటు 1 ట్రిప్ 1 వే ఎకానమీ టికెట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అండి. సో ఇదే అండి, అంటే ఇది అందరూ కూడా అంటే ఆ మెరిట్ ఉండి
సో లేదు బయట చదువుకోవాలి, మెరిట్ ఉండి బయట చదువుకోవాలి, ఇబ్బంది అవుతున్నటువంటి పిల్లలంతా కూడా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆ గవర్నమెంట్ని స్పెసిఫిక్ టైం ఉంటుందండి, బహుశా అది ఆగస్టులో ఉంటుంది జనరల్గా, జూలై ఆగస్టులో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ప్రాసెస్ చేయడానికి. అంటే ఆ యొక్క అడ్మిషన్ టైమ్స్ వేరే ఉంటాయి కదండి, అక్కడ జనవరిలో అడ్మిషన్ జరుగుతాయి, మళ్ళీ జూలైలో అడ్మిషన్ జరుగుతాయి అబ్రాడ్లో. సో దానికి తగ్గట్టుగా వాళ్ళ నోటిఫికేషన్ ఇస్తారు. సో దాన్ని మనం వీళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అండి. సో ఎవరైనా సరే సుబ్బారావు గారు చెప్పినట్టుగా అబ్రోడ్లో కనుక మాస్టర్స్ చేయాలనుకునే పిల్లలు ఎవరైతే ఉంటుంటారో, మాకు ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం కష్టంగా ఉందనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ కనుక మీకు చూస్తే పూర్తి వివరాలు ఖచ్చితంగా వచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అనుకున్నా, కెరియర్కి సంబంధించి అడ్వైస్ కావాలి అనుకున్నా, ఈ నెల 20వ తారీఖు రోజున సుబ్బారావు గారు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన క్లాస్ తీసుకోబోతున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా నీడ్ అయిన క్లాస్ ఇది. అంటే ఫ్యూచర్ విజన్ ఏ విధంగా ఉంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే ఇప్పుడు బెటర్, మనం ఏ వైపు వెళ్ళాలి అన్న దానిపైన పూర్తి అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు బిహేవియర్కి సంబంధించి కూడా కొన్ని డౌట్స్ మీరు రేస్ చేసిన వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ సార్ మీరు చెప్పినట్టుగానే చాలామంది పిల్లలకి కెరియర్ గైడెన్స్ అండ్ దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పారు చాలామందికి అబ్రోడ్స్లో మాస్టర్స్ చేయాలని కావచ్చు, ఇంకేవో కోర్సెస్ చేయాలనుకుంటూ ఉంటారు, బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా కెరియర్కి సంబంధించిన ఏ అడ్వైస్ అయినా మనం నిర్వహించబోతున్న ఈ 28th క్లాస్లో మీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈ యొక్క 28th క్లాస్లో మనం అందరినీ క్యాటర్ చేసేటట్టుగా ఉంటుందండి. సో ఉదాహరణకి 10th తర్వాత కెరియర్ ఎట్లా ఉంటుంది, 12th తర్వాత ఎట్లా ఉంటుంది, 11th 12thలో ఎట్లా ఉండాలి, 12th తర్వాత. సో తరువాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ రావాలి అన్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ చేయాలి. ఇక మూడవది సో యూనిక్ ఫీచర్ ఏమిటంటేనండి, జాబ్ మార్కెట్ కమింగ్ 10 yearsలో ఎలా ఉండబోతుంది. సో మనం ఇప్పుడు చదువుతాం, ఇప్పుడు చదువుతున్న పిల్లవాడికి 15 సంవత్సరాల క్రితం చదివిన మాస్టర్ పాఠం చెప్తాడు. ఇప్పుడు చదువున్న పిల్లవాడు 5 సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి వెళ్తాడు, చూసారా. సో దీన్ని కనెక్ట్ చేయకపోతేనండి ఆ పిల్లలకి ఆ పర్పస్ తెలియదు. సో ఆ పర్పస్ని మనం ఇవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల తర్వాత జాబ్ మార్కెట్ ఎట్లా ఉంటుంది, నేను దేనికి రెడీ అవ్వాలి అనేటువంటి దాన్ని ఇవ్వగలిగినప్పుడు, అవేర్నెస్ ఇవ్వగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదండి. సో ఇదొక యూనిక్ పాయింట్ అన్నమాట అండి ఈ జాబ్ మార్కెట్ అన్నది. ఇవాళ రేపు ప్రతి స్టూడెంట్ కూడా ఇది మేము చదువుకుంటున్నాం, మేము ఈ కంపెనీలో జాబ్ చేయాలి, మా శాలరీ ఇంత ఉండాలని ఒక గోల్ కనుక వాళ్ళు పెట్టుకొని ఉంటే దానికి సంబంధించిన కెరియర్ గైడెన్స్ పూర్తిగా అందే అవకాశం ఉంటుంది. పేరెంట్స్కి నాకు తెలిసినంతకి ఈ సెషన్ పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా అవసరం. వాళ్ళ రూట్ని సెట్ చేసే బాధ్యత పేరెంట్స్కే ఉంటుంది. మొదటి రోజు నుంచి వాడికి పర్పస్ అర్థమయ్యి ఈ ప్రయాణం దాన్ని కనెక్ట్ చేసి చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ ట్రూ, వండర్ఫుల్ అండి. నాకు చాలా బాగా అనిపించింది ఆ పాయింట్, జాబ్ మార్కెట్ అని. చాలామంది పిల్లలకి ఆ కెరియర్ గైడెన్స్ లేకనే డిగ్రీలు చేసి ఇవాళ రేపు చాలామంది బయట ఉండిపోయారు. ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.